ధన్యవాదాలు. రమేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రజాగలం అనే మేనిఫెస్టో అదే అడుగుతున్నాను. ఆ మేనిఫెస్టోలో క్లియర్గా బీసీలకు 50 సంవత్సరాల నెలకు 4,000 పెన్షన్ ఇస్తామనేసి మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేశారు అధ్యక్ష. ఈ మేనిఫెస్టో చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది అధ్యక్ష. ఒక నిమిషం అన్న, ఒక నిమిషం. ప్రశ్న నన్ను అడిగేది, నేను ప్రశ్న చెప్పేది. మా బీసీలందరినీ ఒక చోట తీసుకొచ్చి ఈ కూటమి నాయకులందరూ చిన్న సభ ఏర్పాటు చేశారంట అధ్యక్ష. సభ ఏర్పాటు చేసి ఆ సభలోకి వచ్చి మా బీసీ సభ్యులందరూ మా ఊరికి వచ్చిన 2019 నుంచి 2024 వరకు స్కూల్ చాలా బాగున్నాయి, మీకు ఓట్లు వేస్తాం, మీరు ఇంకా బాగా చేయండి అని అడిగి కూటమి నాయకులు అడిగారంట అధ్యక్ష. మా బీసీలందరూ వెంటనే కూటమి నాయకులందరూ ఫోన్ తీసుకొని సెంట్రల్ మినిస్టర్తో మేము మాట్లాడినాం, మాకు ఓట్లు వేస్తే మా ప్రభుత్వం వస్తానే మీకు దీనికన్నా బ్రహ్మాండమైన స్కూల్ కడతామని చెప్పారంట అధ్యక్ష. దాని తర్వాత ఇంకా రెండో కోరిక ఏదైనా కావాలంటే అడగమంటే వాళ్ళ ఒక నిమిషం వాళ్ళు అడగమంటే అదే అధ్యక్ష, వాళ్ళు అడగమంటే మాకు మా భర్తలు పని కోసం వేరే చోటికి పోతున్నారు, మాకు ఫోన్ చేసుకుని ఫోన్ సిగ్నల్స్ పనిచేయట్లేదు, సో ఫోన్ సిగ్నల్స్ వేయమని అడిగారంట అధ్యక్ష. అంటే సిగ్నల్ లేని చోట ఫోన్లు చేసి వాళ్ళు దొంగ ప్రమాణాలు చేసి మీరు అడిగిన ప్రశ్నకి రిలేటెడ్ గా చెప్పండి. పెట్టి వాళ్ళు మా ప్రభుత్వం అదే అధ్యక్ష ఇస్తున్నారని చెప్తారు, ఎక్కడ ఇస్తున్నారు అధ్యక్ష? అదే అడగండి. అదే అధ్యక్ష వీళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఇస్తున్నామని చెప్తారు, ఎక్కడ ఇస్తున్నారు? బడ్జెట్ లో చేయలేదు అధ్యక్ష. 50 సంవత్సరాలు వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నామని పెట్టారు, బడ్జెట్ లో ఎక్కడ మెన్షన్ చేశారు, ఎంత మెన్షన్ చేశారు, ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు? అది అడగమని చెప్పండి అధ్యక్ష ప్లీజ్. ఒక్క నిమిషం. సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు వారు ఏం అడిగారు, దాని మీద సప్లిమెంటరీ ఏం అడగాలనేది కొంచెం ఆలోచించుకుని అడిగితే మంచిది. అయితే అధ్యక్ష ఇందులో ప్రశ్న 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వాళ్ళకి ఇస్తున్నారా లేదని అడిగారు అధ్యక్ష. ఆల్రెడీ మేము పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అందులో ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి, ముస్లింలకి అందరికీ కూడా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఆ కేటగిరీ వైజ్ కూడా నేను చెప్పగలుగుతాను అధ్యక్ష. అంటే ఆల్రెడీ డప్పు కళాకారులు కానీ లేకపోతే చేతివృత్తి పని వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇంకులు అంటే సింగిల్ అయితే ఇంకా మీ ఇంకులు ఎలిజిబిలిటీ అనేది ఇంకా ఉంది అధ్యక్ష. దాన్ని కూడా మేము పరిగణన చేస్తున్నాము, భవిష్యత్తులో కార్యాచరణ చేస్తున్నాం. దాన్ని కూడా ఎలా చేయాలనేది దానికి సుమారు 15 లక్షల మంది ఉన్నారని కూడా మీకు గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మీరు సభలో అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నా అధ్యక్ష. 50 సంవత్సరాలకి వయసు గల వారికి ఇస్తున్నారా లేదని అడిగారు అధ్యక్ష. మీరు మొత్తం ఇస్తున్నారా లేదా లేకపోతే ఏమి ఇస్తున్నారా అనేది మీరు అడగలేదు అధ్యక్ష. దాని ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మేము 12 లక్షల మందికి ఇస్తున్నాము, ఇంకో 15 లక్షల మంది ఎలిజిబిలిటీలో ఉన్నారు. దాన్ని కూడా మేము కార్యాచరణ చేస్తాం, భవిష్యత్తులో దానికి ఒక విధానం తీసుకొచ్చి అమలు చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13516 మినిస్టర్ ఫర్ హెల్త్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. 23-24 విద్యా సంవత్సరంలో 150 సీట్ల కోసం కొత్త వైద్య కళాశాలలో మొదటి సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా 24-25 విద్యా సంవత్సరం కోసం 2వ సంవత్సరం అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఆ కళాశాలలు ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరం, ప్రభుత్వ వైద్య కళాశాల రాజమండ్రి, ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు, ప్రభుత్వ వైద్య కళాశాల మచిలీపట్నం, ప్రభుత్వ వైద్య కళాశాల నంద్యాల. అదనంగా పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 24-25 విద్యా సంవత్సరానికి 50 సీట్లతో మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. పైన పేర్కొన్న అన్ని కళాశాలల్లో జాతీయ వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడమైంది మరియు అడ్మిషన్ల కోసం అనుమతిని ఎన్ఎంసీ మంజూరు చేసింది. తదుపరి ప్రశ్నకి సమాధానం, జిఎంసి విజయనగరంకి మంజూరైన మొత్తం 500 కోట్లు, జిఎంసి రాజమండ్రికి మంజూరైన మొత్తం 475 కోట్లు, జిఎంసి ఏలూరు 525 కోట్లు, జిఎంసి మచిలీపట్నం 550 కోట్లు, జిఎంసి నంద్యాల 475 కోట్లు, జిఎంసి పాడేరు 500 కోట్లు. దీనికి కాను పెట్టిన ఖర్చులు వివరాలు వారు అడిగారు. జిఎంసి విజయనగరంకి
500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 147 కోట్ల 56 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. జిఎంసి రాజమండ్రి కళాశాలకి 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 99.99 కోట్ల 96 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. జిఎంసి ఏలూరుకి 525 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 148.76 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. జిఎంసి మచిలీపట్నంకి 550 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 230.38 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. జిఎంసి నంద్యాలకి 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 95 కోట్ల 27 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. జిఎంసి పాడేరుకి 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 150 కోట్ల 34 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. రామ్ గోపాల్ రెడ్డి గారు అయిందా? మొత్తం 2019-24 మధ్య కాలంలో ఎన్ని మెడికల్ కళాశాలను ప్రారంభించాలని చెప్పి గత ప్రభుత్వం సంకల్పించింది అధ్యక్ష. అంతేకాకుండా మొత్తం వీటన్నిటికి కూడా ఎంత ఖర్చు పెట్టాల్సింది, ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారో తమరి ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా దీంట్లో కేంద్రం ఎన్ని కోట్ల రూపాయలు తన వాటాగా వీటికి చెల్లించిందో